ఓం శాంతి. ఈరోజు మురళి 5/1/2025 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. మురళి యొక్క హెడ్లైన్. మురళి డేట్ 17/10/2003. మురళి యొక్క హెడ్లైన్: పూర్తి సంవత్సరం అంతా సంతుష్టమణిగా అయి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చేయాలి. బాబా ఏమంటున్నారు? ఈ సంవత్సరం అంతా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా అందరినీ సంతుష్టంగా చేయండి, సాటిస్ఫాక్షన్గా చేయండి. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడే సంతుష్టత ఉంటుంది. ఈరోజు దిలారాముడైన బాబ్దాదా, హృదయాభిరాముడైన బాబ్దాదా నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్న వారిని మరియు దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్న ప్రతి రాజాబిడ్డను, అతి ప్రియమైన పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు. బాబా మనల్ని చూసి ఇంత సుందరమైనటువంటి ఇంత పిల్లలందరూ ఆధ్యాత్మికంగా ఇంత ప్రగతి చెందినారు అనేది చూసి బాబా హర్షితమవుతున్నారు. అతి ప్రియమైన పిల్లల్ని చూసి. ప్రతి బిడ్డ రాజా బిడ్డ, అందుకే మీరు రాజా పిల్లలు. ఈ పరమాత్మ ప్రేమ మరియు అనురాగం విశ్వంలో చాలా కొద్దిమంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమ, పరమాత్మ మమకారానికి అధికారులైనారు. అవినాశి ప్రేమ కదా బాబాది. అనురాగం, అవినాశి అనురాగం. ప్రపంచంలోని ఆత్మలు పరమాత్మ రండి అని పిలుస్తున్నారు. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తున్నారు. బాబా అంటున్నారు, పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. ఇలాంటి మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? బాబా అడుగుతున్నారు. ఇలాంటి మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? బాబా అయితే చూస్తున్నారు మన భాగ్యాన్ని, కానీ మనల్ని మనం కూడా మన భాగ్యం ఇంత శ్రేష్టమైంది అని చూసి మీ భాగ్యాన్ని మీరు అనుభవం చేస్తున్నారా? బాబ్దాదా పిల్లలందరినీ డబల్ రాజ్యాధికారులుగా చూస్తున్నారు. డబల్ రాజ్యం, స్వరాజ్యము, విశ్వరాజ్యము. ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారులు మరియు భవిష్యత్తులో అయితే రాజ్యం అనగా మీ జన్మసిద్ధ అధికారం. భవిష్యత్తు రాజ్యం అనేది మన జన్మసిద్ధ అధికారం, బర్త్ రైట్గా మనకి లభించింది. కనుక డబల్ రాజులు కదా. వర్తమానము స్వయం పైన, కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన రాజులు. భవిష్యంలో కూడా రాజ్యం మీ జన్మసిద్ధ అధికారంతో బాబా అంటున్నారు. కనుక డబల్ రాజులు కదా. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా. అందరూ రాజయోగులేనా? ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా? ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా? వెనక ఉన్నవారు రాజయోగులేనా? అంటే రాజులుగా అయ్యే యోగులా, లేదా ప్రజలుగా అయినా పర్వాలేదా? సత్యుగంలో ఏ విధంగా స్వయంని భావిస్తున్నారు అని బాబా అడుగుతున్నారు. ప్రజాయోగులు ఎవ్వరూ లేరు కదా. పక్కన ఆలోచించి అవును అని చెప్పండి. అంటే ఇప్పుడు నా కర్మేంద్రియాలపైన నేను అధికారి అయితే భవిష్యంలో విశ్వరాజ్యాధికారిగా అవుతాను. అయితే ఇది ఆలోచించి చెప్పండి అని బాబా అంటున్నారు. రాజ్యాధికారులు అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు. రాజ్యాధికారులు అంటే సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు. ఎందుకంటే స్వరాజ్యం ఉంది కదా. మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతున్నారా, లేదా సదా రాజులుగా ఉంటున్నారా? ముఖ్యమైనది మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కూడా అధికారులుగా ఉన్నారా? సూక్ష్మ ఇంద్రియాలంటే మనస్సు, బుద్ధి, సంస్కారం. అధికారులుగా కావడం అంటే మనస్సు, నేను ఆత్మ రాజా, ఎక్కడికి చెప్తే అక్కడికి, ఎంతసేపు చెప్తే అంతసేపు నా మనస్సు ఏకాగ్రం కాగలుగుతుందా? అది బాబా అడుగుతున్నారు. సదా అధికారులుగా ఉన్నారా, లేదా అప్పుడప్పుడు ఉంటున్నారా? స్వరాజ్యం అని అన్నప్పుడు స్వరాజ్యం సదా ఉంటుందా, లేదా ఒకరోజు ఉండి రెండవ రోజు ఉండకుండా ఉంటుందా? అది బాబా అంటున్నారు. స్వరాజ్యం అంటే నా పైన నేను రాజ్యం చేయడం ఉంది అంటే ఉంటుంది అంతే. అప్పుడప్పుడు ఈరోజు ఉండి రేపు లేకుండా అట్లా ఉండదు కదా. రాజ్యం అంటే సదా ఉంటుంది కదా. కనుక సదా స్వరాజ్యాధికారి అనగా
సదా మనస్సు బుద్ధి సంస్కారాలపైన అధికారం. సదా అనే శబ్దం పైన అండర్లైన్ బాబా చేస్తున్నారు. మరి సదా ఉందా? సదాలో అవును అని అనడం లేదు. అందరూ సదా అని ఎట్లా చెప్పగలరు? అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని నడిపిస్తోందా, లేదా మీరు మనస్సుని నడిపిస్తున్నారా? అప్పుడప్పుడు మనస్సు యజమానిగా అవుతోంది కదా. ఇది కావాలా, అది చేయాలా అని మనస్సు అప్పుడప్పుడు యజమానిగా అవుతుంది కదా. కనుక సదా స్వరాజ్య అధికారులే. ఎవరైతే సదా స్వరాజ్య అధికారులుగా ఉంటారో వాళ్ళే భవిష్య విశ్వరాజ్యాధికారులుగా కాగలుగుతారు. సదా చెక్ చేసుకోండి, ఎంత సమయం మరియు ఎంత శక్తితో ఇప్పుడు మీ కర్మేంద్రియాలు అంటే మనస్సు బుద్ధి సంస్కారాలపైన అధికారిగా అవుతారో అంతే భవిష్యత్తులో రాజ్యాధికారం లభిస్తుంది. ఇక్కడ మనం ఎంత మనస్సు బుద్ధి సంస్కారాలపైన అధికారిగా అవుతామో అంతే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతం ఆధారం పైన సంగమ యుగంలోని ఈ ఒక్క జన్మ సదా అధికారిగా లేకుంటే 21 జన్మలు రాజ్యాధికారిగా ఎలా అవుతారు? లెక్కాచారం ఉంది కదా. ఇప్పుడు సదా ఉంటే అప్పుడు కూడా సదా, దీనికి లెక్కాచారం అనేది ఉంది కదా, హిసాబ్ ఉంది కదా. ఈ సమయంలోని స్వరాజ్యం అనగా స్వయం పైన రాజుగా అవ్వడం ద్వారానే 21 జన్మల గ్యారెంటీ ఉంది. మరి నేనెవరు మరియు ఎలా తయారవుతాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ భవిష్యత్తును వర్తమానం యొక్క అధికారం ద్వారా స్వయం చూసుకోగలరు. నేను భవిష్యత్తులో ఏమవుతాను అనేది వర్తమానం ఇప్పుడు నా స్థితి అనుసారంగా, నా గతి అనుసారంగా, పురుషార్థం యొక్క గతి, తర్వాత మనోస్థితి, మనస్సు బుద్ధి సంస్కారాలు ఎంత నా అధీనంలో ఉన్నాయి, దీని అనుసారంగా నన్ను నేను చూసుకోగలను. అది బాబా అంటున్నారు. ఆలోచించండి, విశేష ఆత్మలైన మీ ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. బాబా అంటున్నారు, మీరు అనాది ఆత్మలు, ఆది ఆత్మలు. మీ యొక్క పవిత్రత యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం, పవిత్రత యొక్క రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంత మెరుస్తున్న ఆత్మలుగా కనిపిస్తారు. ఆ మెరుపు యొక్క రాయల్టీ, పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంటుంది, కనిపిస్తోందా? తండ్రి జతలో బాబా అంటున్నారు, బాబా వాళ్ళ జతలో పరంధామంలో ఆత్మలైన మనము కూడా ఉంటాం, సమీపంగా ఉంటారు. ఎలాగైతే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువ మెరిసేవిగా ఉంటాయో చెప్తారు కదా, ధ్రువ నక్షత్రము లేదా భూమికి ఏవైతే దగ్గరగా ఉంటాయో ఆ నక్షత్రాలు చాలా మెరుస్తూ ఉంటాయి. తో బాబా అంటున్నారు, ఏ విధంగా ఆ నక్షత్రాలు కూడా చాలా మెరుస్తూ ఉంటాయో, కొన్ని సమీపంగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఎలాగైతే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువగా మెరిసేవిగా ఉంటాయి కదా, అలా విశేష ఆత్మలైన మీరు కూడా బాబా జతలో విశేషంగా మెరిసే నక్షత్రాలుగా ఉంటారు. పరంధామంలో కూడా మీరు తండ్రికి సమీపంగా ఉంటారు. తర్వాత ఆది కాలమైన, ఇది అనాది కాలం, పరంధామంలో సమీపంగా ఉంటాం. ఆది కాలంలో సత్యుగంలో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ, వ్యక్తిత్వము, రాయల్టీ, శ్రేష్టత్వము ఎంత ఉన్నతంగా ఉంటుంది. దేవాత్మల రూపంలో సత్యుగంలో ఎంత షాంఠాన్గా ఉంటాం. పవిత్రత యొక్క దివ్యత్వము, దృష్టిలో దివ్యత్వము, మాటలలో మధురత్వము, వ్యవహారంలో శ్రేష్టత్వము, ఆచార వ్యవహారాలలో కూడా శ్రేష్టత్వము, ఈ విధంగా ప్రతి విషయంలోనూ ఆహార పానీయాలలో కూడా శ్రేష్టత్వము. ఈ విధంగా ఎంత శ్రేష్టంగా ఉంటారు మీరు సత్యుగంలో. ఆదిలో కూడా ఎంతో శ్రేష్ఠ ఆత్మలు మీరు అని బాబా వాళ్ళు చెప్తున్నారు. పూర్తి కల్పమంతటిలో తిరిగి రండి, మొత్తం కల్పమంతా 5000 సంవత్సరాలు తిరిగి రండి. సత్య త్రేతాయుగాల్లో దేవాత్మలుగా ఉంటారు. ధర్మాత్మలు వచ్చినారు, మహాత్మలు వచ్చినారు. ద్వాపర యుగం నుంచి ధర్మపితలు వచ్చారు, నేతలు వచ్చారు, అభినేతలు వచ్చారు,
కానీ సత్యుగంలో దేవాత్మలైన మీకు గల పర్సనాలిటీ మరి ఎవ్వరికైనా ఉందా? మీ దేవతా స్వరూపం ఎదురుగా మీకు కనిపిస్తోందా? బాబా వాళ్ళు అడుగుతున్నారు. సో దేవతా స్వరూపాన్ని చూడండి. దేవలోకంలో నలువైపులా ఎంత సుందరంగా పవిత్రంగా ఉంటారు. దివ్యత్వం యొక్క పర్సనాలిటీ ఉంటుంది. తర్వాత వాతావరణము, వాయుమండలము, అందరూ దేవతలు విహరిస్తూ ఉంటారు. అన్నింటిలోనూ ఎంత శ్రేష్టత్వం ఉంటుంది. ప్రకృతి ఎంత సత్వప్రధానంగా ఉంటుంది. పక్షులంత సత్వప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఆలోచన చేస్తే సో బాబా అంటున్నారు, మీ ఎదురుగా వచ్చేసిందా? బాబా అంటున్నారు, దేవతా స్వరూపం మీ ఎదురుగా వచ్చిందా? వస్తోందా? లేక మేమే అవుతామో లేదో తెలీదు అనుకుంటున్నారా? డౌట్ ఉందా ఎవరికైనా? పక్కా కదా. మీ దేవతా రూపాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. ఆ పర్సనాలిటీ ఎదురుగా వచ్చేసింది కదా. ఎంత రాయల్టీ ఉంది. ప్రకృతి కూడా పర్సనాలిటీ కలిగినదిగా అయిపోతుంది. పక్షులు, వృక్షాలు, ఫలాలు, పుష్పాలు అన్నీ పర్సనాలిటీగా ఉంటాయి. చెప్తారు కదా బాబా, ఒక్కొక్క ఫలం ఎంత స్వాదిష్టంగా ఉంటుంది. స్క్వీజ్ ఊరికే అట్లా టచ్ చేస్తానే లిక్విడ్ రసం జ్యూస్ వచ్చేస్తుంది. పుష్పాలు ఎంత సువాసనని కలిగి ఉంటాయి. నీళ్లు ఇక్కడ పాల కంటేనే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. భవిష్య దివ్యదర్శిని పుస్తకం చదవండి, తెలుగులో ప్రచురింపబడింది. అప్పుడు సంపూర్ణంగా సత్యుగం ఎలా ఉంటుంది. తర్వాత హిందీలో ఆనేవాలి దునియా కైసీ హోగి అనేటువంటిది బాబా మురళి ఉంది 69ది. దాన్ని చదివినా కూడా అర్థమవుతుంది. అదే బాబా అంటున్నారు, ప్రకృతి కూడా పర్సనాలిటీగా ఉంటుంది. పక్షులు, వృక్షాలు, ఫలాలు, పుష్పాలు అన్నీ పర్సనాలిటీ కలిగి ఉంటాయి, రాయల్గా ఉంటాయి. అచ్చా, ఇప్పుడు ఇంకా కిందికి రండి. దేవలోకం అయిపోయింది, ఇంకా కిందికి రండి. మీ పూజ్య స్వరూపాన్ని చూసారా? ద్వాపర యుగంలో ఎంత సుందరమైన వైభవోపేతమైన మందిరము, చాలా కళాత్మకంగా తయారు చేయబడిన మందిరము. ఆ మందిరం యొక్క గర్భగుడిలో నేనైనా చైతన్య ఆత్మ, దేవతా ఆత్మ ఎంతో సుందరంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో విధివక్తంగా పూజలు అందుకుంటున్నటువంటి ఆ దివ్య స్వరూపాన్ని, పూజ స్వరూపాన్ని చూడండి అంటున్నారు బాబా వాళ్ళు. ఇప్పుడు ఇంకా కిందికి రండి. మీ పూజ్య స్వరూపాన్ని చూసారా? మీ పూజ జరుగుతోందా? డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా లేదా భారతవాసులే అవుతారా? మీరు దేవీలుగా దేవతలుగా అయ్యారా అడుగుతున్నారు బాబా విదేశస్తులని. తొండము కలిగినటువంటి, తోక కలిగినటువంటి దేవతలు కాదు. దేవీలది కూడా ఖాళీలాగా నల్లగా భయంకరమైన రూపం లేదు. కానీ మందిరాలలో మీ పూజ్య స్వరూపాలకు ఎంత రాయల్టీ, ఎంత పర్సనాలిటీతో ఉంది. పూజ కూడా జరుగుతుందో చూడండి. అయ్యప్ప స్వామి తిరువన్నామలైలో చూడండి, తర్వాత అయ్యప్ప స్వామిని చూడండి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడండి, బెజవాడ కనకదుర్గమ్మని చూడండి, అనేక జాగాల్లో. తర్వాత గురువాయూర్లో కృష్ణుని యొక్క పూజని చాలా వైభవోపేతంగా జరుగుతుంది. మూర్తి 4 అడుగులు 5 అడుగులే ఉంటుంది, కానీ మందిరాన్ని ఎంత పెద్దదిగా ఎకరాలు తయారు చేస్తారు. ఇదే మీ రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, రాజులు కావచ్చు, కానీ పాపం వారి బొమ్మలను తయారు చేసి ఎండలో పెట్టేస్తారు, సర్కిల్స్లో పెట్టేస్తారు. కానీ దానికి స్నానం కూడా చేపించరు. పక్షులు అంతా గలీజంతా జరుగుతూ ఉంటుంది విగ్రహాలకి. పాపం అంత కష్టపడినారు వాళ్ళు, దేశ సేవ కోసం ఎంతో అర్పణం చేస్తున్నారు. అవి ఏమైపోతున్నా సరే పట్టించుకోరు. అయితే మీ పూజ్య స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ చాలా గొప్పది. డైరెక్ట్ భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీని, రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడెవరు? భక్తి మార్గంలో కూడా పాట ఉంది కదా, జిస్నే ఏ ఖేల్ రచాయా అప్నే ఆప్ సబ్ కుచ్ కర్కే అప్నే ఆప్ చిపాయా అని చెప్పి భక్తి మార్గంలో పాట ఉంది. జిస్కి రచన ఇతన సుందర్ ఓ కితనా సుందర్ హోగా అనే పాట ఉంది. ఎవరైతే ఈ సృష్టిని రచించినారో ఆ రచయిత ఇంకెంత సుందరంగా ఉండొచ్చు అని బాబా వాళ్ళు అంటున్నారు. ఈ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, రాజులు కావచ్చు, కానీ పాపం వారి బొమ్మలను తయారు చేసి ఎండలో పెట్టేస్తారు. అవి ఏమైనా సరే పట్టించుకోరు.
కానీ బ్రాహ్మణ జీవితం యొక్క మీ పర్సనాలిటీ ఎంత గొప్పది. డైరెక్ట్ భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీ, రాయల్టీ, పవిత్రతని నింపారు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు? సాక్షాత్ పరమాత్మ, స్వయంగా తండ్రి. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, రాయల్టీ ఏది? పవిత్రత. పవిత్రతయే రాయల్టీ. నిజమే కదా. బ్రాహ్మణాత్మలందరూ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరిలో పవిత్రత యొక్క రాయల్టీ ఉందా? ఉంది కదా. అవును అని తల ఊపండి. వెనుక ఉన్నవారు చేతులెత్తుతున్నారు. మీరు వెనుక లేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, దృష్టి వెనుకకు వెళ్తుంది. ముందున్న వారిని అయితే ఇలా చూడాల్సి వస్తుంది, కానీ వెనుకకు బాబా అంటున్నారు వెనుకకు స్వతహాగా వెళ్తుంది. ముందున్న వాళ్ళని దగ్గరికి చూడాల్సి పడుతుంది, దృష్టిని ఆపి చూడాల్సి పడుతుంది. కానీ మిమ్మల్ని దూరంగా ఉండే వాళ్ళని ఇట్లా చూస్తేనే కనిపిస్తారు అంటున్నారు బాబా. చూడు ఇంత బాగా చెప్తారు, సాటిస్ఫాక్షన్ చేస్తారు. కనుక చెక్ చేసుకోండి, పవిత్రత పర్సనాలిటీ సదా ఉంటుందా? మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి, కృతి అన్నింటిలో పవిత్రత ఉందా? మనసా పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభభావన, శుభకామనను కలిగి ఉండడం. మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి, కృతి, వీటి గురించి ఇప్పుడు బాబా వాళ్ళు వివరిస్తున్నారు. మనసా పవిత్రంగా ఉన్నామంటే సదా సర్వుల ప్రతి శుభభావన, శుభకామన. ఎలాంటి ఆత్మ అయినప్పటికీ మనసాలో పవిత్రత యొక్క రాయల్టీ అనగా సర్వుల పట్ల శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతృత్వ భావనను కలిగి ఉండడం. సర్వుల పట్ల దయాభావన, శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దాతృత్వ భావన, దానమిచ్చేటువంటి దాతా భావనను కలిగి ఉండడం. దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ ఆత్మిక స్వరూపంలో కనిపించాలి, లేదా ఫరిస్తా స్వరూపంలో కనిపించాలి. భలే వారు ఫరిస్తాగా కాకపోయినా కూడా నా దృష్టిలో ఫరిస్తా రూపము మరియు ఆత్మిక రూపమే ఉండాలి. ఇది దృష్టి. కృతి అనగా సంబంధ సంపర్కంలేకి, కర్మలేకి వస్తూ సదా సరువులకి స్నేహాన్నే ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వాలి. ఇతరులు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహాన్నిచ్చి స్నేహిగా అవ్వడం, సుఖాన్ని ఇవ్వడం నా కర్తవ్యం. మీ స్లోగన్ ఉంది కదా, దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖం ఇచ్చినా కానీ మీరు దాన్ని సుఖంలోకి పరివర్తన చేసుకోండి. కింద పడిపోయిన వారిని ఇంకా కిందికి పడేయద్దండి, అంతే కదా. వాళ్ళని పైకి తీసుకురావడమే గొప్ప కర్తవ్యం కదా. కింద పడిపోయిన వారిని సదా పైకెత్తడం జరుగుతుంది కదా. అదే దాతృత్వము, అదే దయాభావన, కళ్యాణ భావన. వారు పరవశులై దుఃఖం ఇస్తున్నారు అనగా కింద పడిపోయినట్లే కదా. కనుక వారిని కింద పడేయరాదు. పాపం వారిని ఇంకా ఒక దెబ్బ కొట్టడం కాదు, వారిని స్నేహంతో పైకెత్తండి, ఉన్నతంగా చేయండి. అందులో కూడా దానం అనేది మొదట ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంట గెలచి రచ్చగెలవాలి అనగా మీ సర్వ సాథీలు, సేవా సాథీలు, సహయోగిలు, బ్రాహ్మణ పరివారంలోని సహయోగిలు ప్రతి ఒక్కరిని ఉన్నతికి తీసుకెళ్ళాలి. వారు తమ చెడును చూపించినా కానీ మీరు వారి విశేషతలను చూడండి. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. దీని స్మృతి చిహ్నంగానే మీ మాల తయారైంది. 1వ పూస, 16,108వ పూస. డిఫరెన్సియేషన్ అనేది, వ్యత్యాసం అనేది ఉంది కదా. కనుక అందరూ మొదటి వరుసలో బాబా అంటున్నారు. కనుక అందరూ మొదటి నంబర్లో అయితే ఉండరు కదా. 108 నంబర్ ఉంది కదా. కనుక నంబర్ వారుగా ఉన్నారు మరియు ఉంటారు కూడా. కానీ నా బాధ్యత ఏమిటి? నేను 8లో అయితే లేను, బహుశా 108లో వస్తానేమో అని ఆలోచించకండి. 108 చివర్లో కూడా నా నంబర్ ఉండొచ్చు. కనుక నాలో కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా అని అనుకోకండి. ఇతరులకు ఇస్తూ స్నేహాన్ని ఇస్తూ మీ సంస్కారం కూడా స్నేహిగా, సుఖీగా తప్పకుండా అయిపోతుంది. ఇది సేవ అయింది. మరియు సేవ మొదట ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి.
ఇంట్లోనే మొదట స్నేహాన్ని, సహయోగాన్ని, సుఖాన్ని ఇవ్వాలి. బాబ్దాదాకు ఈరోజు ఒక విషయం పైన నవ్వొచ్చింది. అదేమిటో చెప్పమంటారా? చూడండి, మీకు కూడా నవ్వొస్తుంది. బాబ్దాదా అయితే పిల్లల ఆటలను చూస్తూ ఉంటారు. బాబ్దాదా ఒక్కోసారి ఒక్క సెకండ్లో ఏదైనా సెంటర్కి చెందిన టీవీని ఆన్ చేస్తారు. మరోసారి మరో సెంటర్ది, ఒకసారి విదేశానిది, ఒకసారి భారతదేశానిది స్విచ్ ఆన్ చేస్తారు. పిల్లలు ఏం చేస్తున్నారో బాబ్దాదాకు తెలిసిపోతుంది. ఎందుకంటే తండ్రికి పిల్లలపైన ప్రేమ ఉంది కదా. తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని పిల్లలు కూడా అనుకుంటారు. పక్కా కదా, సమానంగా కావాలి కదా. ఆలోచించి చేతులెత్తండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనం చేయాల్సి వచ్చినా, ఏమైనా మాటలు వినాల్సి వచ్చినా, అవమానాలు వినాల్సి వచ్చినా కానీ మేము సమానంగా అయ్యే చూపిస్తాం అనే దృఢ సంకల్పం చేయండి అంటున్నారు బాబా. అలాంటి వాళ్ళు చేయొద్దండి. దానికోసం ఎన్ని మనం భరించాల్సి వచ్చినా ఓకే, కానీ నేను మాత్రం బాబా సమానంగా కావాల్సిందే అనేవాళ్ళు చేయొద్దండి. కుమారీలు ఆలోచించి చేతులెత్తండి. వీరి ఫోటో తీయండి. కుమారీలు చాలామంది ఉన్నారు. చనిపోవాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారు కదా, సమానంగా తయారవ్వాలి. సమానంగా అవ్వకపోతే మజా రాదు. పరంధామంలో కూడా మీరు సమానంగా ఉండరు, సమీపంగా ఉండరు. పూజ్య రూపంలో కూడా తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు లేదంటే మళ్ళీ పరంధామంలోనూ సమీపంగా ఉండరు, మరియు పూజ్య స్వరూపంలో కూడా తేడా వచ్చేస్తుంది. సత్యుగ రాజ్యభాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది. బ్రహ్మ బాబాపై మీకు ప్రేమ ఉంది కదా. డబల్ విదేశీయులకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మ బాబా పైన హృదయపూర్వక ప్రేమ ఉందో వారి చేతులెత్తండి. అచ్చా, పక్కా ప్రేమ ఉందా? ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు బాబా. ఎవరిపైన ప్రేమ ఉంటే ఆ ప్రేమకు గుర్తేమి? ఏదైతే వారికి ఇష్టం అనిపిస్తుందో వారిని ప్రేమించిన వారికి కూడా అదే ఇష్టం అనిపిస్తుంది కదా. ఇరువురి స్వభావాలు, సంస్కారాలు, సంకల్పాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి కదా. కనుకనే వారు ప్రియంగా అనిపిస్తారు కదా. కనుక బ్రహ్మ బాబా పైన ప్రేమ ఉంటే 21 జన్మలు అనగా మొదటి జన్మ నుండి రెండవ, మూడవ జన్మలో వస్తే బాగుండదు. మొదటి జన్మ నుండే చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు. ఇక్కడ సమానంగా అయిన వాళ్ళు చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు. భిన్న భిన్న రూపాలలో తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరుండగలరు? సమానంగా ఉండేవారు. బ్రహ్మ బాబా నంబర్ 1 ఆత్మ. మరి తోడుగా ఎలా ఉంటారు? నంబర్ 1 అయినప్పుడే తోడుగా ఉండగలరు కదా. అన్నింటిలోనూ నంబర్ 1. మనసాలో శుభభావన, శుభకామన చెప్తున్నారు కదా బాబా. వాచాలో, కర్మణాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో అన్నింటిలోనూ నంబర్ 1గా కావాలి. మరి మీరు నంబర్ 1గా ఉన్నారా? బాబా అడుగుతున్నారు. ఇంతంతా చెప్పి మరి బాబా జతలో మీరు రావాలి అంటే నంబర్ 1గా ఉన్నారా, లేక నంబర్ వారుగా ఉన్నారా? నంబర్ వారే కదా. ఒకవేళ ప్రేమ ఉంటే ప్రేమ కోసం దేన్నైనా బలిహారం చేయడం కష్టం అనిపించదు కదా. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. చివరి జన్మలో కలియుగ అంతిమ సమయంలో కూడా దేహాభిమానం యొక్క ప్రేమ కలవారు తమ ప్రాణాన్ని కూడా బలి చేస్తున్నారు కదా. లైలా మజ్ను కథ వింటాము, కృష్ణుని పైన మీరాబాయి బలిహారమైండేది వింటాము. బాబా అంటున్నారు ప్రాణాలని కూడా బలి చేయడానికి సంసిద్ధమవుతారు. భక్త కన్నప్ప, భక్త సిరియాళ, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. మరి మీరు బ్రహ్మబాబా పైన కల ప్రేమలో మీ సంస్కారాలని పరివర్తన చేసుకోవడం ఏమైనా పెద్ద విషయమా? అంత లోతుగా ఆలోచిస్తే ఏది పెద్ద విషయం కాదు, కానే కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు పరివర్తన అయిపోయాయా? పక్కానా? రిపోర్ట్ రాకూడదు, మీ సాథీలు రాస్తారు. పక్కానా? దాదీలు వింటున్నారా? సంస్కారాలు మారిపోయాయని అందరూ అంటున్నారు. లేకుంటే సమయం పడుతుందా? ఏమంటారు? మోహిని దీదీని అడుగుతున్నారు, న్యూయార్క్ మోహిని దీదీ. ఇప్పుడు మన అడిషనల్ బ్రహ్మకుమారీస్ అడిషనల్ హెడ్ కదా, అడ్మినిస్ట్రేటివ్ హెడ్. తో బాబా అంటున్నారు మారిపోతాయి కదా, వీరందరూ పరివర్తన అయిపోతారు కదా. అమెరికా వారైతే పరివర్తన అయిపోతారు,
నవ్వు వచ్చే విషయం గురించి చెప్పలేదు కదా. నవ్వు వచ్చే విషయం ఏమిటంటే అందరూ పురుషార్థమైతే చాలా బాగా చేస్తున్నారు. అది చూసి బాబ్దాదాకు దయ కూడా కలుగుతుంది. అప్పుడప్పుడు చాలా శ్రమ కూడా చేస్తున్నారు. తర్వాత ఏం చెయ్యాలి? నా సంస్కారమే అలాంటిది అని అంటున్నారు. బాబా ఏమంటున్నారు? సంస్కారం పైన దోషం వేసేసి స్వయం తేలికగా చేసుకుంటారు. కానీ ఈరోజు బాబా చూశారు, మీరు దేన్నైతే నా సంస్కారం అని అంటున్నారో అదేమైనా మీ సంస్కారమా? మీరు ఆత్మలే కదా, శరీరం అయితే కాదు కదా. మరి ఆత్మ సంస్కారం ఏమిటి? ఒరిజినల్గా మీ సంస్కారం ఏమి? ఈరోజు దేన్నైతే నా సంస్కారం అని అంటున్నారో అది మీదా లేదా రావణ్ణిదా? ఎవరిది? మీద కాదు కదా. మరి నాది అని ఎందుకంటారు? నా సంస్కారమే అలాంటిది అని ఊరికే అలా అనేస్తారు కదా. నాది అంటే రావణాసుడిది కదా, పాతది నాది ఎట్లయితుంది? అది బాబా అంటున్నారు, అనేస్తారు కదా. కనుక ఈరోజు నుండి నా సంస్కారం అనకండి. ఒక్కోసారి అక్కడక్కడి నుండి చెత్త ఎగిరి వచ్చేస్తుంది కదా. అలా ఈ రావణ్ణి వస్తువు కూడా వచ్చేసినప్పుడు దాన్ని నాది అని ఎందుకు అనుకుంటారు? అదేమైనా నాదా? కాదు కదా. కనుక ఇక మీదట ఎప్పుడు అలా అనకండి. నాది అని అన్నప్పుడు నేనెవరు, నా సంస్కారం ఏది అని గుర్తు తెచ్చుకోండి. దేహాభిమానంలో నా సంస్కారం అనేది వస్తుంది. ఆత్మాభిమానిలో ఈ సంస్కారం ఉండదు. ఇప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి. నా సంస్కారము అని అనేసి సోమరులుగా అయిపోవద్దండి. ఏం చేసేది? నా సంస్కారం అని దానిపైన వేసేసి నెపము సాకు చెప్పేసి తేలికగా అయిపోద్దండి, సోమరులుగా అయిపోద్దండి. నా భావం అది కాదు, నా సంస్కారం అది కాదు అంటారు. మరొక శబ్దం ఏమంటారు? నా స్వభావము అంటారు. స్వభావం అనే పదం ఎంత బాగుంది. స్వ అనేది అంటేనే ఆత్మ గురించిన స్వతో బాబా అంటున్నారు, స్వ అనేది సదా మంచిగా ఉంటుంది. నా స్వభావము అని అన్నప్పుడు స్వయం యొక్క భావం సదా శ్రేష్టంగా ఉంటుంది కదా, చెడుగా ఉండదు. కనుక నా స్వభావము, నా సంస్కారము అనే పదాలు ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇప్పుడు ఈ భాషను మార్చుకోండి. ఎప్పుడు నాది అనేది వచ్చినా నా ఒరిజినల్ ఆత్మ యొక్క సంస్కారం ఏమి అనేది గుర్తు తెచ్చుకోండి. ఇలా ఎవరంటున్నారు? నా సంస్కారము అని ఆత్మ అంటుంది కదా. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో మీ పైన మీకే నవ్వు వస్తుంది కదా. నవ్వు వచ్చిందంటే ఏదైనా తప్పు ఉంటేనే నవ్వు వస్తుంది కదా, కిట్ ఉంటేనే నవ్వు వస్తుంది కదా. దీన్నే భాషను మార్చుకోవడం అని అంటారు. అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానము మరియు సన్మానాన్ని కలిగి ఉండండి. స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి. ఇతరులని కూడా స్వమానంతో చూడండి. గౌరవం, స్వయం పైన కూడా గౌరవం ఉండాలి, ఇతరులని కూడా గౌరవం ఇవ్వాలి. స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి, ఇతరులని కూడా స్వమానంతో చూడండి. ఏవైనా మీకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా కిట్పిట్ డిస్టర్బెన్సెస్, ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మీకు ఇష్టం అవుతుందా? ఇష్టం కాదు కదా. కనుక ఒకరికొకరు స్వమానంతోనే చూసుకోండి. వీరు విశేషమైన ఆత్మ, వీరు తండ్రి ద్వారా పాలన చేయబడుతున్న బ్రాహ్మణాత్మ, వీరు కోటిలో ఒక్కరు అనేటువంటి ఆలోచన మీలో రావాలి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. కొందరిలోనూ కొందరిగా ఒక ఆత్మ అనే స్వమానంతో చూడండి. కేవలం ఒక పని చెయ్యండి. మీ కళ్ళ ద్వారా బిందువుని ఇముడ్చుకోండి, జ్యోతిస్వరూపాన్ని ఇముడ్చుకోండి, అంతే. ఆ ఒక్క బిందువు కంటి పాప ద్వారా అయితే చూస్తారు కదా. రెండవ బిందువుని కూడా ఇముడ్చుకున్నారంటే ఏమీ కాదు, శ్రమ చేసే అవసరం ఉండదు. ఆత్మను చూస్తూ ఉంటుంది, ఆత్మతో మాట్లాడుతూ ఉంది. ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టిని తయారు చేసుకోండి. ఏం చేయాలనో అర్థమైందా? ఇప్పుడు నా సంస్కారము అని ఎప్పుడు అనొద్దండి. స్వభావము అని అన్నప్పుడు స్వయం యొక్క భావంలో స్థిరం కాండి, సరేనా? బాబ్దాదా ఏం కోరుకుంటున్నారంటే ఈ పూర్తి సంవత్సరం అంతా, భలే సీజన్ 6 నెలలే నడుస్తుంది, కానీ ఈ కొత్త సంవత్సరం అంతా ఎప్పుడు ఎవరిని కలిసినా, మీరు పరస్పరంలో కలుసుకున్నా, ఇతర ఆత్మలతో కలిసినా, ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా వాళ్ళందరికీ సంతృప్తి యొక్క సహయోగాన్ని ఇవ్వండి. తృప్తిగా ఉండండి అందరితో.
స్వయం కూడా సంతుష్టంగా ఉండండి, ఇతరులని కూడా సంతుష్టపరచండి. ఈ సీజన్ యొక్క స్వమానం సంతుష్టమణి, సదా సంతుష్టమణి. బాబా అంటున్నారు, అన్నయ్యను కూడా మణి అని అంటారు కదా, ఆత్మరూపం కదా, మణ అనేది ఉండదు కదా, మణి అనేదే ఉంటుంది. ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయంలో సంతుష్టమణిగా ఉండాలి. స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులని కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చెయ్యాలి. సరేనా? ఇష్టమేనా? చాలా మంచిది. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఏది ఏమైపోయినా మీ స్వమానమైన స్వీట్ పైన ఏకాగ్రం అవ్వండి. ఒకసారి ఒక సీటుపై, మరొకసారి మరొక సీటుపై భ్రమించకండి. మీ స్వమానమనే సీటు పైన ఏకాగ్రంగా ఉండండి. సీటు పైన ఏకాగ్రంగా సెట్ అయి ఒకవేళ ఏదైనా విషయం వచ్చినప్పుడు దాన్ని ఒక కార్టూన్ షోలాగా చూడండి. ఈ కాలంలో పిల్లలకు కూడా కార్టూన్ షో ఇష్టం కదా, బొమ్మలది షో వస్తుంది. సో అట్లా ఏదేం వస్తుంది పరిస్థితి, దాన్ని బొమ్మల ఆటగా తెలుసుకోండి. కార్టూన్ షోగా చూడడం మంచిగా అనిపిస్తుంది కదా. కనుక ఇది సమస్య కాదు, కార్టూన్ షో నడుస్తోందని భావించండి. ఒకసారి సింహం వస్తుంది, ఒకసారి మేక వస్తుంది, ఒకసారి తేలు వస్తుంది, ఒకసారి బల్లి వస్తుంది. ఇదంతా కార్టూన్ షో. మీ సీటు నుండి మీరు అప్సెట్ అవ్వకండి, అప్పుడు మజా వస్తుంది. ఎప్పుడైనా మనం ఏ ఊరికైనా పోతున్నామంటే సైడ్ సీన్స్ వస్తాయి, మంచి మంచి దృశ్యాలు వస్తాయి, చెడువి వస్తాయి. సో మంచి మంచి దృశ్యాలు చూడాలని ఆపం కదా బస్సుని. అలాగే నా లక్ష్యం అనేది నా బుద్ధిలో ఉండాలా. మిగతావి ఏవొచ్చినా కూడా ఇవి షో, కార్టూన్ షో అంతే, వస్తాయి పోతాయని తెలుసుకోవాలి. అచ్చా, నలువైపులా ఉన్న ప్రియమైన రాజా పిల్లలకు, సర్వస్నేహి సహయోగి సమానమయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వభావాన్ని, సంస్కారాన్ని స్వరూపంలో ఇమర్జ్ చేసుకునే పిల్లలకు, సదా సర్వులకు స్నేహాన్ని, సుఖాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమణులుగా ఈ సంతుష్టతా కిరణాలను వ్యాపింపచేసే పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा. వరదానం: శుభచింతన మరియు శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాతలుగా కండి. బాబా అంటున్నారు, శుభచింతన మరియు శుభచింతకులుగా అనేక మార్లు శుభచింతన చేస్తా పోతే, గుడ్ విషెస్ చేస్తా పోతే నా యొక్క దృష్టి కూడా గుడ్ విషెస్గానే ఉంటుంది. ఎలాంటి ఆత్మల పట్ల కూడా ఏ విధంగా బ్రహ్మబాబా ఉండరో ఆ విధంగా సమానంగా మాస్టర్ దాతలుగా కండి. బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ దాతగా అవ్వాలంటే ఈర్ష్య, అసహ్య భావన, విమర్శించడం, ఈ 3 విషయాల నుంచి ముక్తులుగా కండి. సర్వుల పట్ల శుభచింతకులుగా కండి. అందరికీ మేలు జరగాలి అనే ఆలోచన ఉండాలి. మరియు శుభచింతన యొక్క స్థితిని అనుభవం చేయండి. ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాలుతూ ఇతరులను కూడా కాలుస్తారు. వాళ్ళు సంతృప్తిగా ఉండలేరు. వేరే వాళ్ళు ఎట్లున్నా కూడా తనకే బాధ అవుతూ ఉంటుంది, కాలుతూ ఉంటారు, ఇతరులని కూడా బాధ పెడతారు. బాబా అంటారు, అసహ్య భావన కలిగిన వారు స్వయం కూడా కింద పడతారు, ఇతరులను కూడా కింద పడేస్తారు. తమాషాకైనా ఇతరులను విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖితం చేస్తారు. కనుక ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండి శుభచింతక స్థితిని అనుభవం చేయడం ద్వారా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా కండి. బాబా ఏమంటున్నారు? దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతగా కండి. సో స్వమానము, నేను మాస్టర్ దాతను. స్లోగన్: మనస్సు, బుద్ధి, సంస్కారాలపైన సంపూర్ణ రాజ్యం చేసేవారే స్వరాజ్య అధికారులుగా కాగలుగుతారు. మనస్సు, బుద్ధి, సంస్కారాలు సూక్ష్మ ఇంద్రియాలు కదా, వీటిపైన రాజ్యం చేసేవాళ్ళే స్వరాజ్య అధికారులుగా కాగలుగుతారు. శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయండి. బ్రాహ్మణ పిల్లలైన మీరు కాండం వంటి వారు. కాండము నుండే పూర్తి వృక్షానికంతా శక్తి లభిస్తుంది. కనుక ఇప్పుడు మీరు విశ్వానికి సకాష్నిచ్చేవారిగా కండి.
ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు, 200, 250 లేదా జోన్ ఇవి బుద్ధిలో ఉంటే బేహద్దికి సకాష్ ఇవ్వలేరు. కనుక హద్దుల నుండి బయటకొచ్చి ఇప్పుడు బేహద్ది యొక్క సేవా పాత్రను అభినయించండి, ప్రారంభించండి. బేహద్లేకి వెళ్ళడం ద్వారా హద్దు విషయాలు వాటంతట అవే వదిలిపోతాయి. బేహద్దు సేవ ద్వారా పరివర్తన అవ్వడం కూడా చాలా తీవ్రగతిగా వెళ్ళగలుగుతారు. సేవ యొక్క ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.